ఆయన బైబిల్లో ఎక్కడా కూడా అనవసరమైన పూలు కోసం, బట్టల కోసం ఎందుకు మాట్లాడటం? అలంకరణ అంటే అసలు కాదే అన్నాడు. పూలు ఎవరు సృష్టించారు? దేవుడు కాదా? అలంకరణ కోసం చేసింది కాదా? చేసింది. కానీ బైబిల్లో దేవుడు ఏమన్నాడు తెలుసా? అమ్మా, అలంకరణ అంటే పూలు పెట్టుకోవడం, వస్త్రాలు ధరించుకోవడం కాదు తల్లి. గుణమనే అలంకారం. ప్రతి స్త్రీకి ఉండవలసింది సద్గుణం, మంచి స్వభావం అనే అలంకారం కావాలన్నాడు. జడలేసుకోవద్దన్నాడా? పూలు పెట్టుకోవద్దన్నాడా? అర్థం తెలియక, దేవుడు చెప్పిన మూలాంశం అర్థం కాక, భావం తెలియక తప్పుడు మాటలు క్రైస్తవులు సైతం మాట్లాడుతున్నారు. సరి చేసుకోవాలి. మీ వల్ల బైబిల్కి అపకీర్తి, అపఖ్యాతి, అనేక మంది సేవకులను దూషించటం ఎందుకో? పూర్తిగా బైబిల్ తెలుసుకొని మాట్లాడాలి ఎవరైనా సరే. నువ్వు చెప్పే ప్రతి తప్పుడు మాటలకు బైబిల్ నిందిస్తున్నారు, క్రీస్తును నిందిస్తున్నారు. నీకు తెలియకపోతే నేర్చుకో బైబిల్ని. అరకొర జ్ఞానంతో బైబిల్ మాట్లాడే చాలా మంది ఉన్నారు ఈరోజు. అందరు సేవకులు అలాంటి కారండి. ఈరోజు వేదిక మీద ఉన్న వాళ్ళు ఎంతో ప్రేమతో వచ్చారు, గౌరవించి, వెరీ గుడ్. వారిని, వారి పరిచర్యలను దేవుడు అభివృద్ధి పరచాలి. కానీ మన వల్ల తప్పుడు మాట మాట్లాడకూడదు ఈ లోకం.